తైలాభిషేకారాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరు ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 20 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జయరాజ్ గార్డెన్స్, రాయచోటి వెళ్లే బైపాస్ రోడ్, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 21 నెల్లూరు గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శ్రీట్స్ ఫంక్షన్ హాల్, చెముడుగుంట, ఈనాడు ఆఫీస్ దగ్గర, నెల్లూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 22 ఒంగోలు శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 23 అమలాపురం శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A కన్వెన్షన్ హాల్, ఇందుపల్లి రోడ్, అమలాపురం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 విజయవాడ బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. మేరీ స్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 29 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరుచుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 6వ వచనం ద్వారా దేవుడు ఈ దినాన్ని మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ఈ దినము కొరకు దేవుడిచ్చే వాగ్దానము నేను చదువుతున్నాను. 2 శామ్యూయల్ చాప్టర్ 2:6. యెహోవా మీకు కృపను సత్య స్వభావమును అగుపరచును. యెహోవా మీకు కృపను సత్య స్వభావమును అగుపరచును. దేవుడి దినాన్ని బలమైన మాట పరలోకం నుండి మీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుడైన యెహోవా మీకు కృపను సత్య స్వభావమును అగుపరచును. కృపను అనుగ్రహించడం అనేది మామూలు విషయం కాదు. అది మనం అందరూ చెప్తూ ఉంటుంటే మనం వింటూ ఉంటుంటాం, కృప 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 అని. కృప అంటే ఏంటంటే యోగ్యత లేని వారికి గొప్ప యోగ్యత కలగటం అనమాట. అంటే మనకేమీ లేదు, మనం అన్నీ కలిగి ఉండటం. మనకి ఉద్యోగము లేదు, మన స్థితి అది కాదు, మన క్వాలిఫికేషన్ అది కాకపోయినా మనకి ఆ ఉద్యోగము, ఆ ఆఫీసులో లేకపోతే ఆ స్థానంలో అధికారులతో కూర్చొని మనం ఒక ఉద్యోగం చేయటం, ఇట్స్ గాడ్స్ గ్రేస్ అనమాట. గ్రేస్ అంటే అసలు ఆ కృప అంటే అర్హత లేని కొన్ని వానికి దేవుడు అర్హత కలుగజేస్తాడు. ఎగ్జాంపుల్ మనం చూడాలంటే ఈజిప్ట్లో ఉన్నటువంటి యోసేపు ఖైదీగా ఉన్నా కానీ ఆ మనుషుడు ఈజిప్షియన్ కాకపోయినా ఆ మనుషునికి దేవుని కృప ఆ బిడ్డ మీదకి వచ్చినప్పుడు ఫరో ఆ మనుషుణ్ణి ఐగుప్తు దేశంలో ప్రధానిగా నియమించాడు. బాగా గమనించండి, ఎందుకంటే అతను అక్కడ సిటిజన్ కాదు, ఆయన ఐగుప్తీయుడు కాడు. ఎవరు? యోసేపు. కానీ యోసేపు ఎన్నో శ్రమలు పడ్డాడు, లేని నిందలు పడ్డాడు, కానీ చెరలోకి వెళ్ళిపోయాడు. లైఫ్ లాంగ్ ఇంక బయటకు రాడన్నది చరిత్ర క్లోజ్ అయిపోయిందని ఆనాటి ప్రజలు అనుకున్నారు. కానీ ఎక్కడ చెరలోకి వెళ్ళిపోయాడో ఆ చెర నుండి డైరెక్ట్గా సింహాసనానికి మరి ఆయన వచ్చాడు. ఐగుప్తులో ప్రధాని స్థానంలో నిలబడ్డాడు, ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశాడు. చాలా రెవెన్యూ శాఖ అంతా కూడా ఫరో ఆనాటి రాజు ప్రధాని అయినటువంటి యోసేపుకి అప్పగిస్తే యోసేపుకి ఎస్కాట్ ఇచ్చారు, రథం ఇచ్చారు, భటులు అందరూ కూడా, అంటే చీఫ్ సెక్రటరీలు ఏంటి, వీళ్ళందరూ కూడా యోసేపు చుట్టూ వచ్చారు. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ కదా, మామూలు హోదా కాదు అది. యోసేపు ఎప్పుడైతే ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబడ్డాడో ఆయనకి బంగారపు గొలుసు అన్నీ వేశారు, ఉంగరం పెట్టాడు. ఫరో రాజ్యములో అధికారం ఇచ్చాడు. బాగా గమనించండి, అక్కడ కాని మనుషుడు అక్కడ ప్రధాని అవటానికి లేదు. కానీ దేవుని కృప మరి ఆ మనుషుడి పట్ల నెరవేరి ఆ మనుషుడిని ఆశీర్వదించవలసిన సమయం వచ్చినప్పుడు దేవుని కృప అనమాట. ఇది కృప. బాగా గమనించండి, కృప కృప. ప్రతి దినము 7 మార్లు ప్రతి మనిషి కృపను తలంచుకోగలిగితే కృప మన మీద అలా నిలిచి ఉండిపోతుంది అనమాట. యోసేపు ఆ ఐగుప్తులో
ఆ ఫరో దగ్గర కలల భావం చెప్పిన వెంటనే అన్నాడు, నీలాంటి మనుషుడు నాకు కావాలి అని చెప్పి ఆ క్యాబినెట్తో ఫరో మాట్లాడతాడనమాట. ఇటువంటి ఆత్మ కలిగిన మనుషుడిని మనం కనుగొనగలమా? ఈ బాధ్యత ఈ మనుషుడికి అప్పగించేద్దామని చెప్పి వచ్చే 7 సంవత్సరాలు వచ్చే కరువుకి అంతా కూడా రెవెన్యూ అంతా నువ్వే చూసుకో, నిన్ను ప్రధానిగా చేస్తున్నానని ప్రధానిగా యోసేపు నియమించినప్పుడు ఆ ప్రధాని స్థానంలో ఉన్న యోసేపును చూచి వారి అన్నలందరూ వచ్చి పోషించబడ్డారు. కొన్ని వేల కుటుంబాలు, లక్షలాది కుటుంబాలు యోసేపు పేరు చెప్పి బ్రతికారు. అది దేవుని కృప. ఈరోజు వాగ్దానం ఏంటంటే, దేవుడిని యెహోవా మీకు కృపను, సత్య స్వభావమును, మంచి మనస్సుని స్వభావమును ఇచ్చి నీ స్థితి ఆత్మీయంగాను భౌతికంగాను దేవుడు టాప్ లెవెల్లో పెడతాడనమాట. ఏది లేదు నా బ్రతికేలాగుంది, నా బ్రతికేలాగుంది, ఎందుకు నా జీవితం లాగుందని అనేక సమయాలు నీలో నీవు తలపోసుకుంటూ ఒంటరిగా ఉండి దుఃఖపడుతూ బాధగా ఆలోచన చేస్తున్నావు. నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నాతోనే మాట్లాడుతున్నట్టుంది అనుకుంటున్నావు. ఎస్, నిన్నే ప్రభు దర్శిస్తూ ఉన్నారు. ఆయన నిన్ను తలగా నియమిస్తున్నాడు. ఆత్మ నీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. నీకు సహాయం చేయటానికి నీకు ఆత్మైన వాడు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియులారా, ఈ రీతిగా మరి మొదటి ఆదాము గాయపరచబడి తన భార్యగా ఆ ఎముకను స్వీకరించాడు. నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము, నా నరుడునైన నాలో నుండి తీయబడింది కనుక నారీ అని ఆమెకు ఒకసారి కొన్నాడు ఆయన, అంతే. హల్లెలూయా. నా భార్య ఇది నాది అని ఆదాము అన్నాడు. సేమ్ రెండవ ఆదాముగా దైవ ఆత్మ ద్వారా భూలోకానికి వచ్చిన యేసు ప్రభు వారు నా సంఘము స్వరక్తమిచ్చి సంపాదించుకున్నానన్నాడు ఈయన. మనమందరం ఎవరి సొత్తు? మనము ఎవరి సొత్తు చెప్పండి? మనం భయపడవలసిన పని లేదు. ఇది జరగలేదు, ఇది జరగదేమనడానికి లేదు. నీవు దేవుని సొత్తు. ఎవరి సొత్తు? మనం దేవుని సొత్తు. ఎంత పెద్ద అపాయం వస్తున్నా సరే నీకేమీ కాదు, 100% ఏం కాదు. ఎందుకంటే నీ చుట్టూ ఆయన దూతలుంటాయి. ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఎంత బాధ గాయమో ఆ గాయాన్ని కూడా ఆయన కట్టి భుజం మీద ఎక్కించుకుంటాడు, అంతే. హల్లెలూయా. రెండవ ఆదామైనటువంటి యేసు గాయపరచబడ్డారు. ఆయన రక్తాన్ని కార్చారు. వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈరోజు మీకు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని బోధించడానికి సిద్ధముగా ఉన్నాను. ఆత్మ అనేక విషయాలు బయలుపరుస్తూ ఉంది. ప్రియులరా, లూకా సువార్తలోకి రండి. 2వ అధ్యాయము. లూకా సువార్త 2వ అధ్యాయము మనం చూస్తూ ఉంటుంటే అక్కడ గొర్రెల కాపరుల దగ్గరికి వర్తమానం వెళ్ళింది. లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం చదివి సహాయం చేయండి. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలో. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొనిండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. హల్లెలూయా. దేవుని దూత గొర్రెల కాపర్ల దగ్గరికి వచ్చింది. నేను ఈ వాక్యాన్ని బోధించే మీకు నేను ఆ ప్రాంతాన్ని కూడా దర్శించాను. ఏ ప్రాంతాన్ని? ఆ గొర్రెల కాపర్లు ఎక్కడ గొర్రెలను మేపారో ఆ స్థలానికి వెళ్ళాను. ఆ గొర్రెలను వారు ఎక్కడుండి మేపారో, ఏ గుహలలో వారు జాగ్రత్తగా దాచుకొచ్చారో గొర్రెల్ని చూశాను.
ఇంతకీ ఆ స్థలం ఎవరిదంటే అది బెత్లెహేం. ఆ దావీదు పట్టణం, ఆ బెత్లెహేం ఎవరిదంటే బోయాజ్ది. ఎవరిది? బోయాజ్ది. బోయాజుకి వారి తండ్రులు వారికి ఇచ్చినటువంటి ఆస్తిలో 10వ భాగము, 10వ భాగము, హైవే పక్కన ఉందనమాట, 10వ భాగము బోయాజు దేవుని సేవ కొరకు అర్పించేసాడు దాన్ని. చూడండి, వారు ఏం చేశారంటే, ఎందుకు అర్పించాడంటే రక్షణ అనేది ప్రజలకి కావాలని వారు గొర్రెలను యెరూషలేములో దేవాలయం దగ్గర పస్కా పండుగ చేసినప్పుడు వాటిని వధిస్తూ ఉండేవారు. ఈ గొర్రెల కాపర్ల దగ్గరికి ఎందుకు సువార్త వెళ్ళింది? దూత స్పెషల్గా ఈ గొర్రెల కాపర్ల దగ్గరికి ఎందుకు వెళ్ళిందంటే, వారు ఏం చేసేవారంటే అన్ని గొర్రెల్లాగా కాక ఈ గొర్రెలను కాచేటువంటి వారు కొంచెం తెలివి కలిగినటువంటి గొర్రెల కాపర్లను పెట్టి ఇక్కడ ఈ గొర్రెలను పరిశుద్ధంగా పెంచేవారు. ఆ గొర్రెలతో వేరే గొర్రెలతో కలవకుండా ఈ గొర్రెలన్నీ కూడా పరిశుద్ధంగా ఉండాలని చెప్పి వాటి మేత సెపరేట్ పెట్టేవారు, వాటికి ఫుడ్ సెపరేట్ పెట్టేవారు. రాత్రి కొందరు మెలకుగా ఉంటే మరికొందరు నిద్రపోతూ ఉండేవారు గొర్రెలను. ఎందుకంటే ఆ గొర్రెల వైపు అవతల గొర్రెల గాలి కూడా తగలకూడదు. ఇటుకి ఈ గొర్రెలను ఎవడు వారు రాత్రి పగలు కూడా స్తుతులు చెల్లిస్తూ గొర్రెలను చూస్తూ ఉండాలి. అది వారి డ్యూటీ. ఎందుకంటే సమయం వచ్చినప్పుడు, వారికి ఆ పండుగ వచ్చినప్పుడు అక్కడ పరిశుద్ధంగా పెంచిన గొర్రెలను తీసుకుని వెళ్ళి యెరూషలేములో బలి అర్పణ చేసేవారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గొర్రెలను అక్కడ బలిచ్చి ఆ బలి ఇవ్వటం ద్వారా, రక్తం ద్వారా పాపము క్షమించబడింది, పాపము కొట్టివేయబడింది అని వారు నమ్ముతూ ఉండేవారు. ఆ గొర్రెలను పెంచడానికి ఉన్నటువంటి కాపర్లు కూడా చాలా అదృష్ట భాగ్యముగా చూసుకునేవారు దాన్ని. ఎంత గొప్ప భాగ్యము! ఈ గొర్రెలు మనం పెంచుతున్నాం. ఈ గొర్రెలు కట్ చేసినప్పుడు, రక్తము చిందించినప్పుడు ప్రజలందరికీ కూడా పాప విమోచన కలుగుతుందని ఆ గొర్రెల కాపర్లు మందని జాగ్రత్తగా చూస్తూ ఉండేవారు. వాటిని జాగ్రత్తగా పెంచటానికే బోయాజ్ అనే ఒక మనుషుడు దేవుని సువార్త కొరకు హైవే మీద ఉంటుంది. ఇప్పటికి మీరు వెళ్ళినప్పుడు చూడండి, నేను ఆ గొర్రెల కాపర్లు ఎక్కడ గొర్రెలు మేపారో ఆ గొర్రెలు కాపాడుకుంటూ వారికి కొన్ని విలువైన గొర్రెల్ని లోపల ఎక్కడ దాస్తూ ఉండేవారో ఆ గుహ ఈ రోజుకి అలాగే ఉంది. 2000 సంవత్సరాలైనా కానీ కొండ మీద గుహ గనక అది అలాగే నిలిచి ఉంది. ఆ గుహ అంతా దేవుని మహిమతో నింపబడింది. గొర్రెల కాపర్ల దగ్గరికి గాబ్రియేలుతో తేలినప్పుడు వారు ఆశ్చర్యపడిపోయారు. గొర్రెల కాపర్లతో దేవుని ఆత్మ చెప్తుంది, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వారు వెంటనే కనెక్ట్ ఎందుకు అయ్యారంటే, మీరు రక్షణ కొరకే కదా గొర్రెల్ని పెంచుతున్నారు. ఈ గొర్రెల రక్తం ద్వారా రక్షణ రాదు. మనందరి కొరకు, మీ అందరి కొరకు, మీ పాపాలు క్షమించబడటానికి, మీ దోషము శాపము కొట్టివేయబడటానికి ఒక పవిత్ర మూర్తి కన్యమరి గర్భాన జన్మించాడు. ఆయన దావీదు పట్టణమందు జన్మించాడని చెప్పి దేవుని దూత సువర్తమానము చెప్పింది. అప్పుడు వారికి బలం వచ్చింది. బలం వచ్చి ఎక్కడ ఎలాగా ఏంటి అంటే ఆ దేవదూత అలా చెప్తూ ఉంటుంటే ఇంకా అనేకమైన దేవదూతలు వారి దగ్గర నిలబడి దేవునికి స్తోత్రము చేస్తూ ఆ గొర్రెల కాపర్ల మందలను విడిచిపెట్టి వారు ఏం చేశారు? అప్పుడు చదవండి, వారు ఏం చేశారు? ప్రభువు దూత 9వ వచనం, వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదేమి కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొనుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఈ క్రిస్మస్లో గొప్ప బహుమానము, వాగ్దానం ఏంటంటే దేవుడు మన శాపమును కొట్టివేసాడు. యేసు నా దేవుడని ఎందరు అంగీకరిస్తారో,
యేసు నా కొరకు భూలోకానికి వచ్చాడు. ఆయన పరిశుద్ధుడు, నరవతారం ఎత్తాడు. రూపం అంటే నరవతారం, కానీ ఆయన పరిశుద్ధుడు. ఆయన గాయపరచబడ్డాడు. ఆ గాయముల ద్వారా నేను కడగబడ్డాను. ఆ రక్తం ద్వారా నా పాపములు కొట్టివేయబడ్డాయని నీవు నమ్మితే నీవు దేవుని రక్షణను చూస్తావు. ఆమేన్, హల్లెలూయా. రక్షణ చాలా అవసరం మనకి. ఈ రక్షణ కొరకే ఎన్నో బలి అర్పణలు చేస్తూ ఉంటుంటాం. ఎటు వెళ్ళినా ఎటు పోయినా ఏది చేసుకున్నా నీకు రక్షణ రాదు. యేసు నామమందే నీకు రక్షణ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒక వరము మీకు ఇవ్వబడింది. మీ నోటు నుండి మీరు సాతాన్ని వెళ్ళగొట్టగలరు. మీరు పలకగా దరిద్రం పోతుంది. మీరు గట్టిగా యేసు నామమును పలకండి. యేసు నామము జయం జయం పడండి. యేసు నామము, ఆమేన్. మరలా యేసు నామము, మరలా యేసు. సాతాను శక్తులు లయం లయం, ఆమేన్. సాతాను శక్తులు, హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఆ గొర్రెల కాపర్లకి దేవుని దూత చెప్తా ఉంది, ఆ గొర్రె రక్తము ఈ గొర్రె రక్తము కాదు. మీరు ఎంతో శ్రద్ధగా పెంచుతున్న ఈ గొర్రెలు పరిశుద్ధమైనవి కాదు. పరిశుద్ధమైన గొర్రె పిల్ల పరలోకము నుండి దిగి వచ్చింది. ఆమేన్. ఆయన రక్తము కారుస్తాడు. ఆయన సిలువ వేయబడతాడు. ఆయన సమాధి చేయబడతాడు. వెళ్ళండి అక్కడ పలానా ప్రదేశానికంటే వారందరూ కూడా పరుగులు పరుగులు పెట్టి చూశారు. చూసేటప్పటికి యేసు ప్రభు వారు అక్కడ జన్మించి ఉంటే వారు ఎంత నాట్యము చేశారో గొర్రెల కాపర్లు. ఎందుకంటే యేసు నిజమైనటువంటి దైవ కుమారుడు. ఆయనకి పెద్ద చరిత్ర ఉంది. ఏముంది? ఆయనకి చరిత్ర ఉంది. చారిత్రాత్మకమైన పురుషుడైన. ప్రియులరా, నేను చదవటమే కాదు, చూసొచ్చి మరీ చెప్తా ఉన్నాను. యేసునామం మీరు స్మరిస్తూ ఉంటేనే పాపము పోతుంది. చివరికి ఒక మాట చదివి మీకు ముగిస్తాను. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం 5వ వచనం. ఆయన రక్తము కార్చినందువల్ల ఈ క్రిస్మస్లో ఒక బహుమానం దేవుడు మనకిస్తూ ఉన్నాడు. డ్యూటరానమీ ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 5వ వచనం. అయితే నీ దేవుడని యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడని యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడని యెహోవా నీ నిమిత్తము, అండర్లైన్ చేసుకోండి, నీ దేవుడని యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. హల్లెలూయా. నేను ఇప్పుడు నేను చెప్తాను, మీరు మీ పక్క వారి వైపు చూసి చెయ్యలా పెట్టి చెప్పండి. నీ దేవుడని యెహోవా, ఇలాగనండి, ఇలాగనకండి. నీ దేవుడని యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును. శాపం అంటే మనకి ఏం జరగలేదు, అదే శాపం అంతే. పిల్లలు లేరనుకో గొడ్డితనం. ఆ గొడ్డితనము, అప్పులైపోయానుకో ఆ అప్పులు దరిద్రత, ఇల్లు లేదనుకో ఇల్లు లేని దరిద్రత, శాంతి లేదే శాంతి లేని దరిద్రత, రోగం అయితే రోగం అనే శాపము. అందుకని మీరు క్లియర్గా చక్కగా పాయింట్ చేసి మాట్లాడాలి. నీ దేవుడని యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. ఆశీర్వాదముగా చేసెను. ఆశీర్వాదముగా చేసెను. ఇంతవరకు ఆగిపోయిన పనులన్నీ ఇప్పుడే ప్రారంభమైనవి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. మన కొరకు రక్షకుడు ఉదయించాడు. మన కొరకు రక్షకుడు జన్మించాడు. మనం ఏది చేయనవసరం లేదు. యేసు దేవుడిని ఒప్పుకుంటే చాలు, నీవు రక్షించబడతావు.
ఆ గొర్రెల కాపర్ల దగ్గరికి వెళ్ళి దేవుని దూత పరలోకం నుండి ఎందుకు ప్రత్యేకంగా వస్తారే, వారి లోకములో మేమే పెంచుతున్నాం గొర్రెల్ని, మేం పెంచిన గొర్రె ద్వారానే రక్షణ వస్తుంది, అందరి మీద ఉన్న శాపం పోతుంది అని. గొర్రెల కాపర్లు ఎప్పుడైనా బ్రేక్లో వారు ఆ కొండ దిగి బయటకు వస్తే వారిని పవిత్రమైన పూజారిలా చూసేవారు ఇశ్రాయేలీలు. వారంతగా కొనియాడబడుతూ ఉండేవారు, వారంతా నిష్ఠగా దానిని కొనసాగించేవారు. వారి దగ్గరికి దేవుని దూత వచ్చి, ఈ గొర్రెల వల్ల కాదు రక్షణ, లోక పాపములను మోసుకునే దేవుని గొర్రె పిల్ల దావీదు పట్టణంలో జన్మించాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా ప్రియ సహోదరులరా, మీ మీద ఉన్న పాపము ఏ పనిలాగా జరగలేదో, ఏ వెనక్కి పడిపోయినాయో, రావాల్సినవి రాలేదో, ఒక ప్రవక్తగా నా నోట నుండి దేవుడు పలుకుతున్నాడు, ఆ శాపమును ఆయన ఆశీర్వాదముగా చేసి ఉన్నాడు. అందరూ తలలు వంచండి, అందరూ ఉన్న చోట లేచి నిలబడి ఈ బలమైన బహుమానంతో మనం వెళ్ళబోతా ఉన్నాం. అందరూ కూడా ఎక్కడ ఉన్నవారు అక్కడ లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి, ఏ పనులు ఆగిపోయినాయి, ఎక్కడ దరిద్రం, ఎక్కడ దుఃఖము, ఎక్కడ అవమానము, ఎక్కడ రోగము, ఈరోజు తలలు పైకెత్తి కళ్ళు మూసుకుని, నీ దేవుడని యెహోవా, నీ పరిశుద్ధుడని యేసు ఆ శాపమును ఆశీర్వాదముగా చేశాను. నీ మనసులో ఏది ఉంటే దానికి విరుద్ధంగా ఏది జరిగిందో, నాకు ఇలా జరిగితే నేను ఇలాంటి మొదటగా స్థలం కొట్టాను, అది ఇల్లు కడతాను, నాకు ఇలా జరిగితే నా వ్యాపారం సక్సెస్ అవుతే, నా ఆలోచన, నాకు ఉద్యోగం వస్తే, నా ఆలోచన స్థిరపడితే, నాకు ఈ పెళ్లి జరిగితే, లేకపోతే నేను ఇది కొంటే ఇలా జరిగితే బాగుంటుంది అని అనుకునే కొలది ఎంత దిగజారిపోయావో, ఆ దిగజార్చిన శాపము, ఆ పాపము, ఆ దోషమును దేవుడు యూటర్న్ చేసి దానిని ఆశీర్వాదంగా మారుస్తున్నాడు, దానిని ఆయన బ్లెస్ చేస్తున్నాడు. నీ అప్పులను ఐశ్వర్యంగా మారుస్తున్నాడు, కన్నీళ్లను ముత్యాలుగా మారుస్తాడు. ఆయన యేసు, ఆయన యేసు, యేసు అనే దైవ నరుడు, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా నమస్కరించండి, చేతులు జోడించండి. నిన్నే పూజిస్తాను యేసయ్యా, నిన్నే ప్రేమిస్తాను యేసయ్యా, నాకు నువ్వు కావాలి, నువ్వు ఉంటే చాలు బాబు, నీ మాట చాలయ్యా, ఇంక నాకేమొద్దు, నువ్వు ఉన్నావు కదా. ఏది జరగకపోయినా ఆత్మ ద్వారా జరిగిస్తావు, ఆత్మ ద్వారా జరిగిస్తావు. నీ ఆత్మ కార్యాలు గొప్పవే. హల్లెలూయా. నిన్నే పూజింతును. నమస్కరించి తలలు పైకెత్తి నిన్నే పూజిస్తానయ్యా. ఒక బలమైన బహుమానం ఈరోజు మరొకటి దేవుడికి ఇచ్చాడు. ఆ శాపమును ఆశీర్వాదముగా చేసేను. చేస్తానన్నది కాదు, చేసాడంతే. ఎప్పుడో జరగడం కాదు, జరిగింది. ఇంకా నీ బ్రతుకు నమ్మగలిగితే పరలోక ఆనందాన్ని అనుభవిస్తాం. అందరం ప్రార్థనలో ఉందాం. దేవా, నా కొరకు రక్తాన్ని కార్చేవా, నా కొరకు బలైపోయావుగా. నీ ప్రేమ ఎంత గొప్పది బాబు. నిన్ను విడిచి బతకగలనా, నిన్ను విడిచి ఉండగలనా? నీ పూజ చేస్తాను, నిన్నే ప్రేమిస్తాను, నీలో నేను జీవిస్తాను బాబాని. అందరూ ప్రార్థన పూర్వకంగా ఉండండి. అందరూ మనం ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. తైలాభిషేకారాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరు ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 20 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జయరాజ్ గార్డెన్స్, రాయచోటి వెళ్లే బైపాస్ రోడ్, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 21 నెల్లూరు, గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శ్రీట్స్ ఫంక్షన్ హాల్, చెముడుగుంట, ఈనాడు ఆఫీస్ దగ్గర, నెల్లూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన
డిసెంబర్ 22 ఒంగోలు శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 23 అమలాపురం శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A కన్వెన్షన్ హాల్, ఇందుపల్లి రోడ్, అమలాపురం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 విజయవాడ బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. మేరీ స్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 29 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం.